బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట ఘటనపై ఆర్సీబీ కర్ణాటక ప్రభుత్వం పరస్పరం నిందించుకుంటున్నాయి. ఈ నెల 5న తొక్కిసలాటలో 11 మంది మరణించిన ఘటనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ జవాబుదారీతనంపై ప్రశ్నించింది. ఈవెంట్ నిర్వహణ అనంతరం వ్యవహరించిన తీరుపై 9 ప్రశ్నలు సంధించింది. వీటిపై వివరణ ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ ని ఆదేశించింది. విక్టరీ సెలబ్రేషన్స్ పై ఎవరు ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారు? ట్రాఫిక్ నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎంతమంది హాజరవుతారని అంచనా వేశారు? ఎంతమంది వచ్చారు? సంఘటన జరిగాక బాధితులకు తక్షణ వైద్య సాయం కల్పించారా? ఆసుపత్రికి తరలించేందుకు ఎంత సమయం పట్టిందని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇలాంటి ఉత్సవాలపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదైనా ఉందా అని ఆరా తీసిన కర్ణాటక హైకోర్టు అసలు ఈ ఈవెంట్ నిర్వహణకు అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించింది. ఇక సీల్డ్ కవర్లో నివేదిక సమర్పిస్తామని హైకోర్టుకు చెప్పిన కర్ణాటక ప్రభుత్వం ఆర్సీబీ మేనేజ్మెంట్ తో పాటు బీసీసీఐని టార్గెట్ చేసింది. అసలు అది ప్రైవేట్ ఈవెంట్ అంటోంది సిద్ధరామయ్య ప్రభుత్వం. ఫ్రీ పాసుల గురించి ఆర్సీబీ ప్రకటనతోనే వేల మంది అభిమానులు గుమిగూడారని, ఈ కార్యక్రమ ఏర్పాట్ల బాధ్యత ఆర్సీబీ మేనేజ్మెంట్ తో పాటు బీసీసీఐదని కర్ణాటక ప్రభుత్వం వాదిస్తోంది. కనీసం వారం ముందు పర్మిషన్ తీసుకోవాల్సిన ఇలాంటి ఈవెంట్ కి ఆర్సీబీ అనుమతి తీసుకోలేదని, ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అడ్వకేట్ జనరల్ హైకోర్టులో వాదించారు. ఆర్సీబీ బీసీసీఐతోనే ఆగలేదు కర్ణాటక ప్రభుత్వ కయ్యం. రాజ్ భవన్ తోనూ వివాదం తలెత్తడంతో సిద్ధరామయ్య సర్కార్ ఆత్మరక్షణలో పడింది. ఆర్సీబీ విక్టరీ పెరేడ్ సందర్భంగా బెంగళూరు విధాన సౌధలో కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని కర్ణాటక సీఎం చేసిన ప్రకటనను రాజ్ భవన్ ఖండించింది. కర్ణాటక గవర్నర్ ని స్వయంగా ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు రాజ్ భవన్ ప్రకటన విడుదల చేసింది.